ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి ఇచ్చారు. ప్రతి త్రైమాసికం 3 నెలల కోసం ఇన్స్టాల్మెంట్, సంవత్సరానికి 4 ఇన్స్టాల్మెంట్ విద్యా దీవెన, హాస్టల్ ఖర్చులు, వసతి దీవెన పడేది. ఇవన్నీ వీటిలో మనం చాలా బలవంతులుగా తయారయ్యాం. విద్యాతత్వమే కాదు, విద్యను బోధించే స్టూడెంట్స్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. విద్య కోసం ఆ పిల్లల్ని పంపించే తల్లిలో ఆత్మవిశ్వాసం పెరిగింది, ఆర్థిక భరోసా పెరిగింది, ఆర్థిక ధైర్యం పెరిగింది. నాకు జగనన్న ఉన్నాడు, ప్రతి నెల నాకు ప్రతి 3 నెలలకి ఇలా ఇచ్చిన తర్వాత నేను నా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాననే ఒక ధైర్యం కలిగి మరి దేనికి భయపడేది కదా అక్క చెల్లి. అలాగే తండ్రి చక్కగా తనకు ఉండేటువంటి పొలమో లేకపోతే పుట్టో ఏదో చక్కగా ఆస్తిని సంరక్షించుకునే ధైర్యాన్ని ప్రతి తండ్రికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? గత 2.5 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఏం చెప్పారు? అమ్మ నాలుగు ఎంపీలు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భూ కబ్జాలు, ఇష్టం వచ్చినటువంటి ఇసుక దందాలు, ఇష్టం వచ్చినటువంటి మద్యపాన బిజినెస్. మరి ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరికి నో అని చెప్పినప్పుడు, ఎడ్యుకేషన్ మినిస్టర్లా చేసినప్పుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు మీరెందుకు చేయకూడదు అని ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి నాయకుడు, ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైన ప్రతి నాయకుడు కూడా అవినీతి పరడానికి కారణం ఇదే. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి మన యువత కోసం, మన నిరుద్యోగ యువత కోసం, మన విద్యార్థుల కోసం పోరాటే యోచన మనం చేయాలా వద్దా? మనం వాళ్ళ కోసం పోరాడాలా వద్దా? మన వైఎస్ఆర్సీపీ మనం ఎప్పుడు ఏంటి, మన తాలూకా ఒకటి ఆదర్శం, మన తాలూకా నీతే మనకి, మన ధర్మమే మీద ఒక్క మీదైనా 1 రూపాయి అవినీతి ఆరోపణ కానీ, 1 రూపాయి అవినీతి చేశారని ఒక చిన్న కంప్లైంట్ కానీ ఉందా అని మీద అడుగుతున్నారు. మరి వాళ్ళకి చూస్తే వాళ్ళ మీద అన్ని కేసులు, వాళ్ళ మీద అన్ని ఆరోపణలు కాదు, నిజాలు. ఎందుకంటే ప్రజలను సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా ఈరోజు మూలకి తోసివేసినటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా? మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ 3 విషయాలపైన చాలా గట్టిగా పోరాడాలి. అన్ని విషయాలపై పోరాడాలి. అయితే మనం ఇది ఒక ఎజెండా తీసుకుని 10వ తారీఖు వరకు ఒక ఎజెండా తీసుకున్నాం. ఏంటి 3 విషయాలు? ఒకటి, డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు అయ్యాయి, వాటి ఫలితాల వల్ల రావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. అందులో మరి కూటమి ప్రభుత్వం తాలూకా అరాచకమైనటువంటి బుద్ధిని చూపించారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రజల్ని, వ్యక్తుల్నే వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నిజమైనటువంటి సత్యం. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అలానే మరి దీనికి అంతటికీ కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఎలా అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా అయితే నీట్ పరీక్ష కాగితాలు అవన్నీ లీక్ అయ్యాయని, మరి విద్యార్థులకు మోసం జరిగిందని, విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఏ విధంగా అయితే ఆయన రిజైన్ చేశారో, మరి మీరు కూడా కూటమి ప్రభుత్వం, మీరు బీజేపీలో ఒక భాగస్వాములే కనుక మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి మీరు పల్లెత్తు మాట అంటం లేదు. కనీసం మీరు ఇన్ని మాట్లాడుతుంటే మీరు ఎవరి మాట వింటం లేదు. ఎవరైనా మాట్లాడారు మాకు ఎందుకు రాలేదంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, జైల్లో కూర్చోబెడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా మరి నీతివంతంగా మరి మీరు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరు రిజైన్ చేయాలని అలానే మరి కూటమి ప్రభుత్వం తాలూకు అన్ని చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మరి త్రైమాసికాలు ఇన్స్టాల్మెంట్స్ లో విద్యా దీవెన, వసతి దీవెన వేసేవారో ఇప్పుడు ఏమైంది? అది ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేశాం. యువత కోసం, విద్యార్థుల కోసం. ఏంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, ప్రతి ఇంటికి
ఏంటి సౌభాగ్యాలు అందించడమే తన లక్ష్యం. ప్రతి ఒక్కరికి నీతివంతమైన నిజాయితీ పాలన చేయడమే నా ధర్మం అనే కర్తవ్యం చూపించిన మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనమందరం కూడా మొన్న జరిగినటువంటి జిల్లాలో జరిగినటువంటి ఒక పెద్ద ర్యాలీకి మనం అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ర్యాలీ తాలూకు ఉద్దేశం ఏంటి? మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి ఎంత బలంగా ఉండేది. ఎవరు చదువుకోవాలన్నా వాళ్ళకి ఈజీగా చదువు చెప్పేటటువంటి ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పాడుపడిపోయిన స్కూల్స్, శిథిలావస్థలో ఉండే స్కూల్స్ అన్నింటినీ బాగు చేసినటువంటి నాడు నేడు కార్యక్రమం గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి నాడు నేడు కార్యక్రమం. స్కూల్ను బాగా చేయడం, అలానే హాస్పిటల్స్ బాగా చేయడం, అక్కడ స్టాఫ్ని ప్రతి ఒక్కరిని అపాయింట్ చేయడం, ప్రతి ఒక్క మందు దొరికే విధంగా చేయడం. ఈ రెండు నాడు నేడు కార్యక్రమాలు చేసి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ #1 స్టేట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అని ఎన్నో అవార్డ్స్ పొందారు 5 సంవత్సరాలు. ఇవన్నీ రుజువు గలటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ ఎవిడెన్స్ తో ఉండేటువంటి కార్యక్రమాలు. మరి అలానే ఒకసారి అమ్మఒడి గుర్తు తెచ్చుకోండి. ఆ తల్లి బిడ్డకి స్కూల్కి పంపిస్తే చాలు 15,000 రూపాయలు అమ్మకు అందించేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. మరి అలానే స్కూల్ బుక్స్ ఫీజు, స్కూల్లో బ్యాగ్ లో తీసుకెళ్ళినటువంటి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఆఖరికి స్కూల్ బెల్ట్, సాక్స్, షూస్, టై అన్ని ఇస్తూ 3 జతలు యూనిఫామ్ బట్టలు ఇంటికి ఇస్తూ ఆ తల్లి ఖాతాలోకి జతకు 180, 130 రూపాయలు అందించిన మహానుభావుడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. అంత డీప్ గా అంటే ప్రతి ఒక్క విషయంలో తనదంటూ ఒక మంచి శైలి. నా అక్క చెల్లెల పిల్లలు బాగా చదవాలి, నేను ప్రతి ఒక్కరికి మీరు మావయ్యని. అలా ఎవరు అంటారు చెప్పండి? అది ఎవరు అలాగా ఎవరెవరు అలాగా ముందుకు వచ్చి నేను మీ అక్క చెల్లెలు తన పిల్లలు చదివించాలంటాను? ముఖ్యమంత్రి హోదాలో ఉంది. మరి ఈరోజు కిచిడి, ఈరోజు గుడ్డు కూర ఇలా తినాలని మెను అందించిన మహానుభావుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంతకుముందు తల్లికి ఎంత బాగుండేది. ఆ పిల్లల తాలూకా ఫీజు కట్టాలంటే తల్లి అకౌంట్లోకి వెళ్ళేది. వెళ్ళిన వెంటనే ఆ తల్లి వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి పిల్లల ఫీజు కడుతూ నా బిడ్డ ఎలా చదువుతున్నారు, నా బిడ్డకి ఏమి టీజింగ్ లేదు కదా, నా బిడ్డకి ఎవరు అల్లరి పెట్టలేదు కదా, నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు కదా, ఏమైనా ఇంట్లో చెప్పకుండా ఏమైనా ఆరోగ్యం లేక నీరసంగా ఉన్నారా, పడిపోయారా, నీకు ఎంతమంది పిల్లలమ్మా అంటే 4 పిల్లలు. నీకు 15 సంవత్సరంకి నీకు 60,000 వస్తుందమ్మా అని అన్నాడు. ఏమైనా ఎవరికైనా వచ్చిందా? ఒక్క పిల్లలకే దిక్కు లేకపోతే ఇంకొక 4 పిల్లలకి ఎక్కడ వస్తుంది? ఇలాగే ప్రతి మీటింగ్ లో కూడా ఆయన తప్పుడు మాటలే చెప్పారు, అబద్ధ ప్రచారమే చేశారు. ప్రతి తల్లి కడుపు కొట్టినా అబద్ధపు ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. 85 లక్షల పైన పిల్లలుంటే ఎక్కడొచ్చాయి చెప్పండి? అమ్మఒడి, తల్లికి వందనం ఎక్కడొచ్చింది? 85 లక్షల తల్లికి వందనాలు ఎక్కడొచ్చాయి? ఎవరో వాళ్ళ తాలూకు మనుషులకి అరాకొరా వేసుకుని ఆపివేశారు. అది అంటే ఇప్పుడు జూన్లో ఇవ్వాల్సిన బుక్స్ లేవు, బ్యాగ్ లేదు, బూట్లు లేవు, యూనిఫామ్స్ లేవు, తల్లికి వందనం లేదు, అంతా 0. మరి అలానే ఏమన్నారు? మీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో నిరుద్యోగి అవుతుంది. నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఒక పక్క పవన్ కళ్యాణ్ పెట్టుకొని, ఒక పక్క లోకేష్ బాబుని పెట్టుకొని, అక్కడ రకరకాల వాళ్ళ తాలూకు నాయకులను పెట్టుకొని మాట్లాడేవాళ్ళు. ఏమని? మీ ఇంట్లో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? మా దగ్గర ఒక 30 లక్షల మంది డేటా ఉంది. 6 కోట్ల మంది ప్రజల్లో చదువుకొని ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళకి. ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకి ఇంట్లో కూర్చున్న అతనికి, ఆ అమ్మాయికి 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నిరుద్యోగ వృత్తి నాదన్నారు. ఇంతవరకు ఒక నెల అయినా ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చారండి? లేదు. మరి అలానే డిఎస్సి, మేము 16,000 పైన ఉద్యోగాలు తెస్తున్నాం, దీంట్లో మేమంతా అందరికీ చేస్తున్నాం,
అని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఆఖరికి రిజల్ట్ వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. ఏంటంటే విద్యారంగంలో ఇలాంటి కుటిలమైన రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ భారతదేశంలో చూడలేనంటి అరాచకాలు ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఎలా అంటే దివ్యాంగులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లో వాళ్ళకి ఇవ్వలేదు, ఎక్కడ మెరిట్ లిస్టులు పెట్టలేదు, ఎక్కడ మార్కులు ఏంటో తెలియలేదు. అసలు ఈ విద్యా వ్యవస్థ ఏమవుతుందో తెలియట్లేదు. ఎవరికి రావాల్సిన పోస్ట్ వాళ్ళకి తీసేసి వాళ్ళకి డబ్బు పరంగానో సాంప్రదాయ పరంగానో వాళ్ళకి ఇష్టానుసారంగా ఉండే వ్యక్తిని ఆ పోస్టులో పెట్టుకొని వాళ్ళు అరాచకమైనటువంటి దుర్మార్గమైనటువంటి మనకు అన్యాయం చేసే ప్రక్రియను తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కొడుకైన లోకేష్ ని వెంటనే రాజీనామా చేయాలనేదే మన తాలూకా డిమాండ్. ఎందుకు చేయకూడదండి? 16,000 పైన ఉద్యోగాలు మీరు ఏం చేశారో తెలియటం లేదు. ఎవరికి రావాల్సిన ఉద్యోగం వాళ్ళకి రాకుండా ఎక్కడో ఏదో మీ చేతిలో పవర్ ఉంది, మీ చేతిలో బలం ఉంది, మీరు ఇష్టానుసారంగా ఏమైనా చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎవరైనా తిరిగి అడిగితే కక్ష కట్టి మీరు వాళ్ళకి వెంటనే కేసులు పెడతారు, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెడతారు, రకరకాల సెక్షన్లు పెట్టి వాళ్ళు భయపెట్టేస్తారని ప్రజల్ని భయపెట్టి వదిలేస్తున్నారు. యువతి ఈరోజు గడగడగడలాడిపోతుంది, స్టూడెంట్స్ గడగడలాడిపోతున్నారు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు గడగడలాడిపోతున్నారు. మేము వెళ్ళి అడిగితే మాకు ఉండేటటువంటి మా ఇంటి మీద పడతారో, మా కరెంటు బిల్లు మీద పడతారో, మా ఇంటి ముందున్న స్కూటర్ మీద పడతారో, మా ఇంట్లో ఉండే గిన్నెల మీద పడతారో, దేని మీద వీళ్ళు ఏ విధమైన అరాచకం చూపిస్తారని ప్రతి కుటుంబం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 6 కోట్ల మంది గడగడగడలాడిపోతున్నారంటే కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్.